హలో ఫ్రెండ్స్, ఎలా బతుకుతున్నామో అని చెప్తే అదొక సమస్య. సరే, మా బతుకు మేము ఎలాగ బతుకుతున్నాము అంటే అదొక సమస్య. మీరు ఎలా బతుకుతున్నారు అంటారు. ఇలా బతుకుతున్నామని చెప్తే మీకేమిలే అంటారు. సరే, ఎలాగలా బతుకుతున్నారు, మీరు ఎలాగ బతుకుతున్నారు అని చెప్తారు. వివరం చెప్తే ఒక సమస్య, వివరం చెప్పకపోతే ఒక సమస్య. పొద్దున నేను ఈ మధ్య అసలు ఎక్కడ షాప్ దగ్గరికి వెళ్ళలేదు. ఒక షాప్ దగ్గరికి వెళ్ళాను. ఏదో సందర్భం అనుకూలంగా అక్కడ అతను ఏమన్నా అంటే సుఖంగా నీడ పట్టు కూర్చొని యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తున్నారు అని అనుకుంటున్నారు అందరూ నీ గురించి. పని మానుకొని అని అన్నారు. సరే, పని మానుకొని యూట్యూబ్లో సంపాదించాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది అంటే, నేను పని చేసినంతకాలం నీకేమిలే. అయితే అది తప్పు మాట కాదు, వాస్తవానికి అతను అన్నది తప్పు కాదు, ఇష్టం అనుకుంటున్నారు అని. కానీ సమస్య ఎక్కడ ఉందంటే, కష్టపడకుండా పని చేయకుండా బతుకుతున్నావు. నేను అదే సెంటర్లో నేను కష్టపడి పనిచేసే బతికేటప్పుడు నీకు పని లేదే, నువ్వు ఎలా బతుకుతున్నావు అన్నారు. సరే, పని వచ్చిన రోజు నీ పని బాగుందే, నీకేం బాగా కాసేపు పని చేసి బాగా సంపాదిస్తున్నావు అన్నారు. అప్పుడు నేను ఒక వివరం చెప్పేవాడిని. నాకు ఇక్కడ పని వచ్చేది అర్థ సంపాదన, మా అమ్మగారు నాకు నెల నెల డబ్బులు పంపిస్తుంది, కొంత డబ్బులు అవి రెండు కలుపుకొని నా జీవనం జరుగుతుంది. అప్పుడు నీకేంలే మీ అమ్మ ఉంది అన్నారు. అమ్మ పోయింది. అమ్మ పోకముందు తాత నాయన దగ్గర ఉన్నప్పుడు నీకేమైనా మీ జేజీనైనా జేజీ ఉంటారన్నారు. కొంతకాలం పోయిన తర్వాత జేజీ నీకేమిలే అన్నారు. అరే నాయన నాకేమన్నారో జేజీనైనా పోయారు అన్నారు. ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు అన్నారు. జేజీ ఆయన ఇచ్చిన పొలం ఉంటే కాస్త అడ్డు పెట్టుకొని ఆ పొలంలో పండే పంట ఇక్కడ పని చేసుకుంటూ బతికా. అప్పుడు నీకేమిలే అన్నారు. ఆ తర్వాత కొంత రోజులతో పొలం అమ్మా, నీకేమిలే పొలం అమ్మా, బాగా ఎంజాయ్ చేస్తున్నావు అన్నారు. ఆ పొలం అమ్మిన తర్వాత ఉన్న అప్పులు కట్టుకుని కాస్త స్థలాలు అవి కొనుక్కొని 10వ పరకో స్థలాల మీద సంపాదించుకొని నీకేమిలే చేసిన ఇచ్చిన ఆస్తి తప్పుకొని బతుకుతున్నావు అన్నారు. ఆ తర్వాత స్థలాల వ్యాపారం ఆపేసి నా పని నేను చేసుకుంటున్నా. నేను పని చేసుకుంటుంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేదానికి నీకు జరుగుబాటుకి ఎట్ట అన్నారు. మళ్ళీ పిల్లల చదువులు ఎట్ట చేస్తున్నావు, మేము ఇంత కష్టపడుతుంటే ఇంత సంపాదిస్తుంటే మా వల్ల కాదు, మీ వల్ల ఎలా అవుతుందంటే రికార్డు పరంగా లెక్క చూపించాను. మా అమ్మగారు నాకు నెలకి ఎంత ఇస్తారు, నాకు ఈ పని మీద వచ్చేది ఎంత, దీనివల్ల నా పిల్లలు కుటుంబం ఇలా జరుగుతుందని చెప్పారు. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా మనం ఎలాంటి తప్పు చేయలేదు, ఉన్నతున్నట్టు బహిర్గతంగా చేస్తున్నాం, యూట్యూబ్ లేకముందు కూడా. ఆ తర్వాత కొంతకాలానికి నీకేమిలే మేము ముందే ఏడ్చారు. సరే, బంధువులు కూడా అలాగే ఏడ్చారు. మొత్తం మమ్మే జరుపుతున్నట్టు నా కష్టం అంతా, నేను పడే కష్టం వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. మరి ఒక మనిషిని ఎలా చేస్తారు? ఇక్కడ నేను ఉండే పరిసర ప్రాంతాల్లో నాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎలా బతుకుతున్నాను అనేది చూపించా. పొద్దున నన్ను అడిగిన వాళ్ళకి కూడా చూపించేది, నా యూట్యూబ్ ఇన్కమ్ ఇంత వస్తుంది, నాకు ప్రస్తుతానికి ఎంత తప్పు ఉంది, దీనివల్ల ఇలా కన్నడం చెప్తాను, రేపు గురించి నాకు తెలియదు అని చెప్పాను. ఇలా జరుగుతూ ఉంది. వాళ్ళకి అర్థమైపోయింది నేను ఎలా బతుకుతున్నానని. అలా చెప్పినప్పుడు ఇంకొక అతను అక్కడికి వచ్చాను, నీకేమిలే హాయిగా మాటలు చెప్పుకొని ఏడపడిన కూర్చొని బతుకుతున్నాడు. ఇప్పుడు నీకేమిలే, ఇప్పుడు అక్కడ కష్టపడి పని చేసినప్పుడేమో ఈ పని సరిపోయిద్దా అన్నారు. ఆ తర్వాత తాత నాయనమ్మ ఉన్నప్పుడే నీకేమైనా తాత నాయనమ్మ ఉండాలన్నారు. అమ్మ ఉన్నప్పుడే నీకేం అమ్మ ఉందన్నారు. అమ్మ పోయింది, అంతా పోయింది. తర్వాత నీకేంలే పిల్లలు ఈ కొడుకు సంపాదిస్తున్నాడు, సరే మా అబ్బాయి మనకి ఇచ్చేది లేదు, వాడిది సరిపోతుంది, అది వేరే సంగతి, తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళకంటే నేను చూపిస్తాను ప్రూఫ్ ఎలా బతుకుతున్నాను ఏంటంటే. ఎందుకంటే క్యాజువల్గా అడిగారు కదా, లేకపోతే నా సంపాదన నా బతుకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు బతుకోవాడిది. ఇలా తెలుసుకోవాలని ఉత్సాహం జనాలు ఎక్కువైపోయింది బాగా. పోయి నాకు లేదని చెప్తే ఎక్కడైనా పని చేసుకుని బతకచ్చు కదంటారు. యూట్యూబ్లో పని అంటే ఇది పని కాదంటారు. ఎట్లా చేయాలి? నేను పని చేసుకోవడానికి, ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి ప్రస్తుత పరిస్థితులు బాగలేవు. రెంట్లు విపరీతంగా ఉండేని చెప్పాను కదా, పెట్టుబడికి కూడా డబ్బులు లేవు. సరే, అటు ఎవరైనా పెట్టుబడి డబ్బులు ఇస్తారంటే ఎవరు కదా, ఎవరైనా ఇస్తారా మనకి లేకపోతే ఎవడు కూడి పెట్టేవాళ్ళు లేరు. నువ్వు ఎలా బతుకుతున్నావు అని అడుగుతారు. కానీ చేసిన వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళు పోతే ఎట్టా అని అప్పుడు బయట పెట్టారు. అప్పుడు వాళ్ళు పోయాక మీ అమ్మ ఇప్పుడు కొంచెం హెల్ప్ చేస్తా అంటే మా చదువులకు హెల్ప్ చేసింది, ఆమె పోతే ఎట్టా అన్నారు. ఇప్పుడేమో నువ్వు పోతే నీ పిల్లల పరిస్థితి ఎట్టా అంటారు. తర్వాత ఏమో ఇప్పుడు నువ్వు పోతే నీ కుటుంబం పరిస్థితి ఏంది అని అంటున్నారు. ఒకరోజు మా బంధువులు కుర్రోడు అడిగాడు, నువ్వు పోతే నీ భార్య పిల్లల పరిస్థితి ఏందని వివరం మొత్తం చెప్పి కడుపులో మంట కలిగి నా మీద గొడవ పెట్టుకున్నాను. అనవసరంగా గొడవ పెట్టుకుని ఇక్కడ వివరం చేస్తేనే క్షవరం చేస్తున్నారు. వివరం చెప్పకపోతేనే వెట్టడుతున్నారు. యూట్యూబ్లో నీకు వ్యూస్ రావు, యూట్యూబ్లో మరి నీకు ఎలా యూట్యూబ్ వ్యూస్ రావు అంటారు. మా యూట్యూబ్లో వచ్చే వ్యూస్ మీకు కొద్దిగానే జ్ఞానం ఉంటే ఎవరికైనా కానీ ఒక యూట్యూబర్ దగ్గరికి పోయి అడగండి. అంటే రెగ్యులర్గా పేమెంట్ వచ్చి యూట్యూబర్ దగ్గరికో, లేకపోతే ఇక మిగతా టెక్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళకి చూపించి నా ఛానల్ని ఎంత డబ్బులు వస్తే అడగండి. ఎందుకంటే నేను చెప్పకూడదు ఇవన్నీ.
మీకు అర్థమైపోయింది నాకు ఎంత వస్తాయి, మా అమ్మాయికి ఎంత వస్తాయి, మా ఆవిడికి ఎంత వస్తాయి. జనరల్గా ఆటోమేటిక్గా రెగ్యులర్గా రన్నింగ్ అయ్యే ఛానల్స్ ఉంటాయి, కొంతమంది టెక్కి ఛానల్స్ వాళ్ళు అడగండి చెప్తారు. ఈ సంవత్సరం నీకు నెల నెల వస్తుంది, నాకు 6 నెలలకు 3 నెలలకు వస్తుంది. మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్పాం వివరం. మరి ఇవి చాలక మేము కొంత అప్పు తెచ్చాము. అంటే అప్పు అంటే బయట ప్రైవేట్గా నేను చేయలేదు అప్పు. నా దగ్గర ఉన్నటువంటి వస్తువుల మీద, ఎల్ఐసీల మీద, వాటి మీద గతంలో కట్టుకుని ఉన్నాం కదా. ఎల్ఐసీ అంటే దాదాపు 21 సంవత్సరం కట్టే. అది ఎప్పుడో నేను ఫస్ట్ నుంచి కడతా ఉన్నాను, అయిపోతున్నాయి, మళ్ళీ మొదలు పెడతా ఉన్నాను. పోస్టల్లో ఆర్డీలు కట్టాను, బ్యాంకుల్లో ఆర్డీలు కట్టాను. ఇవన్నీ కట్టుకుంటే మన బండికి పెట్రోల్ ఆన్లో నుంచి రిజర్వ్లో పడిన తర్వాత 2 లీటర్లు ఉంటుంది. కొన్ని బండ్లు 2 లీటర్ ఉంటుంది, కొన్ని బండ్లు 2.5 లీటర్ ఉంటుంది. అంటే ఇప్పుడు నా బండి రిజర్వ్లో నడుస్తుంది. ఈ ముందు నేను ఇలా పొదుపు చేసుకోవడం వల్ల అది ఈ కష్టకాలంలో అయిపోయింది. అమ్మగారు చనిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు వీళ్ళ అమ్మ చనిపోయింది, ఇంక ఇల్లు వాకిలు అమ్ముకొని పోతాడు అనుకున్నారు. 3 సంవత్సరాలు పూర్తయింది మా అమ్మ చనిపోయి, అయినా నేనేం అమ్ముకోలేదు, ఇల్లు అమ్ముకోలేదు. మరి అమ్మాయికి విషయంలో దెబ్బతినిపోయాడు, ఇక్కడ ఈ పని అయిపోయింది అనుకున్నారు. సరే అట్ట కూడా తట్టుకొని నిలబడ్డాను. కొడుకు ఇంట్లో డబ్బులు ఇట్లేదు కదా, ఇంక వీళ్ళు ఎలా పోషిస్తాడు అనుకుంటున్నారు, వాడు కూడా ఇట్లేదు కదా, ఇంక ఎలా జరుగుతుంది అనుకున్నారు. ఇలాగో కూడా నా తండాలు నేను బడి బతుకుతున్నా. ఎలా బతుకు, ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, ఎందుకంటే ఎవరిని మోసం చేయలేదు. ఇప్పుడు ఏంటంటే సుక్కానీలు పెట్టి చూస్తారండి మన కళ్ళు. అందరిలో యూట్యూబర్లు కాబట్టి మమ్మల్ని ప్రతి ఒక్కసారి అన్వేషణ చేస్తారు. అసలు మామూలుగానే మా గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్రతి ఒక్క దృష్టి మా మీద పెడతారు, ఎక్కడ దొరుకుతారా వెళ్ళండి. ఎందుకంటే ఒక యూట్యూబర్స్ కాబట్టి ఏదైనా పొరపాటు చేస్తే ఆటోమేటిక్గా రెడీగా ఎండగట్ట అనుకుంటారు. అర్థమైంది కదా మీకు, ఎండగట్టడానికి రెడీగా ఉంటారు అనమాట. అలాంటి పొరపాటు పనులు మనం ఏ పొరపాటు పనులు చేయడానికో లేకపోతే ఏదైనా ప్రమోషన్ చేయడానికో అవకాశం లేదు. ఎందుకంటే నా వ్యక్తిత్వానికి వ్యతిరేకం. ఎందుకంటే ఎవరికైనా ఫ్రీగా చేసినా కానీ అది నేను డబ్బులు సంపాదించుకుంటానని చెప్పి నేను ఏ ప్రమోషన్ కూడా చేయట్లేదు. చాలామంది అడిగారు, మాది ఒక హోటల్ గురించి ప్రమోషన్ చేయమని కొంతమంది అడిగారు, అయినా నేను చేయలేదు. 2-3 సార్లు అడిగారు, అయినా నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే మనం ఉచితంగా చేసి డబ్బులు తీసుకుంటున్నారని అది ఒక పేరు మళ్ళా, ఎందుకని ఆ ప్రమోషన్ కూడా చేయట్లా. నేను నికాలస్తుగా మా యూట్యూబ్ పేమెంట్ మీదే మేము ప్రస్తుతం అయితే మా రన్నింగ్ జీవనం జరుగుతుంది. ఇక మిగతా కొరవ పడతాయి డబ్బులు, ఆ కొరవ పడిన డబ్బులు నాకు బాకీ ఉంది. ఇక మీకు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పండి, నేను నాకు ఎంత బాకీ ఉంది, నేను దీంట్లోంచి ఎలా బయటపడ్డాను చెప్పాలంటే ఇప్పుడు ముందు ప్రాసెస్ జరుగుతుంది కదా. ప్రాసెస్ జరిగేటప్పుడు చెప్పలేను. నేను సక్సెస్ అయిన తర్వాత ఒక వీడియో పెడతా. నేను మా అమ్మ చనిపోయిన తర్వాత ఈ కష్టకాలంలో నేను ఎలా బతికాను ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో సహా మొత్తం పెడతా అనమాట. అప్పుడు దాకా వెయిట్ చేయండి. అంతేగాని ఇప్పుడు వచ్చి అది వీడియో ఒక ఎవరికైనా తెలియటం కోసం, అంటే కష్టకాలాలను ఎలా ఎదుర్కొన్నాను అనేది నేను ఒక వీడియో పెడతాను. కానీ ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు యుద్ధం గురించి ఎట్లా చెప్తారు సీక్రెట్? 2 దేశాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఈ దేశం గురించి ఆ దేశం గురించి ఎక్కడెక్కడ ఎంత ఆయుధాలు ఉంటాయి, ఎక్కడెక్కడ సైన్యం ఉంది చెప్తారా? చెప్పరు కదా. ఇప్పుడు గోప్యతగా ఉండదు. ఎందుకంటే ఏమైందంటే యూట్యూబ్ లో మేము ఏదైనా గొప్పగా బతుకుతుంటే మేమేదో గొప్ప వాళ్ళమని మాయమ్మలు పడుతున్నారు. దీనంగా బతుకుతుంటే వీళ్ళ అవసరాల్లో ఉన్నారు, వీళ్ళని వలేసి పడదామని ఇంకొంతమంది. మన సమస్య అది మీకు అర్థమైంది కదా. మేము బాధల్లో ఉన్నామని చెప్తే దాన్ని క్యాష్ చేసుకుని మీ పాన్ కార్డు పెట్టండి, మీ ఆధార్ కార్డు పెట్టండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టండి, మీకు హెల్ప్ చేస్తానని చెప్పి మమ్మల్ని ఇంకా మోసం చేయడానికి కొంతమంది చూస్తున్నారు. మీకు హెల్ప్ చేస్తాం, మీ బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు ఇట్లాంటి మాలాంటి ఇప్పుడు ఈ రోజులు మీకు తెలియదే ఉందండి. పాన్ కార్డు బ్యాంక్, ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ ఇచ్చిన దాని మీద లోన్లు పుట్టిస్తారండి. నాకు చెప్పారు వేరే వాళ్ళు. ఇప్పుడు ఇట్లా మన బాధని ఆసరా చేసుకుని కొంతమంది మీకు సహాయం చేస్తాను మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలి కొంతమంది ఉన్నారు. అందుకని యూట్యూబ్లో ఉండేవాళ్ళు ఏంటంటే మనం సామాన్యుల మనుషులు బాధలు చెప్పకూడదు, అట్టని సౌఖ్యాలు చెప్పకూడదు. సాధారణంగా జరిగిపోతుందని చెప్తాం. అంటే వచ్చి ఎక్స్ప్రెషన్ వేస్తే మీకు ఎలా జరుగుతుంది, మీకు యూస్ రావడం, మాకు జరగలేదంటే ఎవరైనా ఇస్తారా? పోనీ మాకు జరుగుతుందంటే మేము ఎవరికైనా ఇస్తామా? మా జీవితం, మా జీవన విధానం ఎవరు అడగాలి? ఇది నేను ఏదైనా ఎక్కువ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వస్తుంది, నీకు ఇంత డబ్బు ఎలా వస్తుంది, ట్యాక్స్ కట్టలేదని వాళ్ళు అడగాలి. లేకపోతే నేను ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఒకటి మనం మోసం చేయనంత వరకు, తప్పులు చేయనంత వరకు మనకి. పోనీ నేను ఏదైనా విలాసవంతమైన కారులో తిరుగుతూ విలాసవంతమైన భవనం కడితే నీకు వచ్చే సంపాదన అంతా అని నేను బతుకు తిరుగుకే కదా. అంటే ప్రస్తుతం నటన జరిగేది నేను బతుకు తిరుగు అంటే 20,000తో కుటుంబం. ఐఫోన్ కొని యూట్యూబ్ లో చూపిస్తేనో, కారు కొనో, బుల్లెట్ బండి కొంటేనో నీకు ఎట్లా వస్తున్నాయి ఈ డబ్బులు? ఇప్పుడు నేనేమి ఈ 3 యూట్యూబ్ వచ్చిన తర్వాత నేను నా బండి మార్చలేదు, నా ఫోను పెద్ద మామూలు ఫోన్ చెడిపోతే ఫోన్ మామూలు ఫోన్ తీసుకున్నా, ఐఫోన్ కొనలేదు. పోనీ నేను ఎక్కడ ఫ్లాట్లు కొన్నాయని చెప్పలేదు, ఉన్న ఫ్లాటే అమ్మాను యూట్యూబ్ పెట్టిన కొత్తలోనే, ఉన్న స్థలమే అమ్మేసాను జరుగుబాటు కాక. ఇవన్నీ ఎందుకు చెప్పాలి మీకు? ఈ లెక్కలేని నాకు అర్థం కాలేదు. నాకేమైనా పెన్షన్ ఏమైనా ఇస్తారా మీకు ఈ లెక్కలు చెబితే? నాకేమైనా పెన్షన్ ఇస్తారా, లేదా అందరు కలిసి నన్ను దత్తత తీసుకొని నా కుటుంబానికి నెలలు ఇంత నన్ను పంపిస్తారా? ఎందుకు చెప్పాలి? ఎవరి కోసం చెప్పాలి లెక్క? నేనేమో నర్జీ పెట్టుకున్నాను మీ అందరి దగ్గర, నాకు జరగట్లేదు మీకు ఈ లెక్కలు చెప్పడానికి. నా లెక్కలతో పని ఎందుకు? నా బొక్కలతో చెప్పాను. బొక్కలుంటే బూడుస్తారా, లెక్కలుంటే తేలుస్తారా? ఒకరిని
ఇదిగో మీరు మా నాన్న ఎప్పుడు క్వశ్చన్ చేయాలంటే మా నాన్న అయ్యా నేను ఇట్లా పలానా నాకు ఇల్లు కావాలి మీ డబ్బులు ఏంటంటే నీకు ఏందని క్వశ్చన్ చేయొచ్చు మా సొమ్ముతో మేము బతుకుతాం మీ అందరికి ఎందుకు లెక్క చెప్పాలి మా సొమ్ముతో మేము బతుకుతా మీ అందరికి మేము ఎందుకు లెక్కలు చెప్పాలి మా బొక్కలు మీకు ఎందుకు చెప్పాలి బొక్కలు చేస్తే ఓదార్పు పేరుతో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు లెక్కలు చేస్తే నీ అట్ట కూడా నీ దగ్గర ఏదో ఉందని చెప్పి కొంతమంది మోసం లేని వాళ్ళే మన ట్రాప్ లో పడతారు అని ఏదో ఆశ చూపిస్తారు లేని వాళ్ళని మేము చెప్తే అట్లా ట్రాప్ లో పడేసి మమ్మల్ని గందరగోళం పడతాయని కొంతమంది చూస్తున్నారు బాగా ఉందని చెప్తే మా దగ్గర ఉందో తీసుకొని పోవాలి కొంతమంది ఎంట పడుతున్నారు ఇప్పుడు ఈ సమస్య జరుగుతుంది కాబట్టి మేము ఉండి లేనట్టుగా లేకుండా ఉన్నట్టుగా బతుకుతున్నాం మా బతుకు మేము ఏదో బతుకుతున్నాం ఎవరిని మోసం చేయడం లేదు ఎవరిని అన్యాయం చేయడం లేదు మేమేం వ్యాపారాలు చేయటం లేదు మేము ఉన్నట్టు వాస్తవంగా మా రొటీన్ లైఫ్ ఏదో చెప్పుకుంటూ పోతున్నాం అంతేగాని మీ అందరికి లెక్కలు చెప్పి మీ అందరికి బొక్కలు చూపించాల్సిన అవసరం ఏంది నచ్చితే చూడాలి నచ్చకపోతే పోవాలి ఏదో అదే తప్పు చేసినట్టుగా గవర్నమెంట్ ఏదైనా తప్పు చేసినట్టు కనుక పోలీసు వాళ్ళు కనుక ప్రశ్నించినట్టుగా కోర్టు ప్రశ్నించినట్టుగా మేమేదో తప్పు చేసినట్టుగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని అంటే ఒక వీడియో పెట్టి అయ్యా నా కుటుంబం జరగట్లేదు డబ్బులు ఇయ్యండి అయ్యా అంటే నువ్వు ఇన్ని రోజులు ఎలా బతికావు ఏదో అనొచ్చు మా సొమ్ము మేము తింటా బోడీ గాళ్ళందరికీ లెక్క నేను షాప్ మానుకుంది 8 నెలలు అయింది కరెక్ట్గా షాప్ మానుకునేదాకా వీడికేం బ్రహ్మాండంగా కాలు మీద కాలేసి కూర్చున్నాడు షాప్లో పని ఉన్నా లేకపోయినా అని అక్కడ కుళ్ళుకొని షాప్ ఖాళీ చేసేదానికి కొంతమంది ప్రయత్నం చేశారు అయిపోయింది ఇక నా బతుకు నేను బతుకుతున్నా ఎట్ట యూట్యూబర్స్ ఉన్నాం ఇంట్లో ఎట్ట బతుకుతున్నా మా బతుకు మేము ఎట్ట బతుకున్నాం మీకెందుకు లెక్కలు చెప్పాలి లెక్కలు ఎప్పుడు చెప్పాలి ఎందుకు చెప్పాలంటే నేను ఏదైనా ఫ్రాడ్ ఇరుక్కుని ఏదైనా దేంట్లో ఇరుక్కుంటే వీడు ఏ వ్యాపారం చేస్తున్నాడో రహస్యంగా అనేది అప్పుడు లెక్కలు చెప్పాలి నేను దేంట్లో చిక్కున్నప్పుడు అది మీరు కాదు అప్పుడు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అడిగింది నీకు ఎలా జీవనం జరుగుతుంది నేను ఏదైనా ఇరుక్కుంటే వీడికి ఇలా జరుగుతుందని అప్పుడు వాళ్ళు లెక్కలు అడిగి చెప్పాలి కానీ నేను నిజాయితీగా పనిచేసేటప్పుడు దాన్ని పోయి దానయ్య గాడికి ఫేక్ ఐడి గాడి అందరికి నేను ఎందుకు లెక్కలు చెప్పాలి మూడు పూట తిండి తింటుంటేనే ఇంత ఏడుతున్నారే ఇంకేమైనా కాస్ట్లీగా బతికితే ఇంకేమైనా ఉందా మీ అందరికి ఎందుకు లెక్కలు చెప్పాలి నేను చెప్పండి మీ ఫేక్ ఐడి గాళ్ళందరికీ లెక్కలు ఎందుకు చెప్పాలి నేను లెక్కలు చెప్పాల్సి వస్తే నా సంపాదన ఏదైనా ఉంటే ఐటీ నోటీసులు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తా లెక్కలు మీకు ఎందుకు చెప్తా ఇదంతా రికార్డు పరంగానే జరిగేది యూట్యూబ్లో వచ్చే పేమెంట్ మొత్తం 10% కట్టే మా బ్యాంకులో పడేది 30% యూట్యూబ్ కమిషన్ తీసుకుంటుంది రికార్డు పరంగానే వస్తుంది పక్కా ప్రూఫ్ ఇక మీకు ఏ లెక్కలు చెప్పాలి ఎందుకు చెప్పాలి మీకు లెక్కలు చెప్తేనేమో నీకేమంటారు చెప్పకపోతే నువ్వు ఎలా బతుకుతున్నావు అంటే ఎలా చేయాలి మీతోటి ఇది ఫేక్ ఐడి కాదు కానీ అందరికి కాదు ఎవరికి ఇది ఫేక్ ఐడీలతో వచ్చి మా కామెంట్లో పెట్టే ఎదవలకి నేను చెప్తాను మనం అంటే యూట్యూబ్ లో ఉన్నాం కాబట్టి మీకు ఎట్లా జరుగుతుంది అన్నారు యూట్యూబ్ లో లేని వాళ్ళందరినీ ఎట్లా జరుగుతున్నారు అడగండి పెద్ద పెద్ద భవనాలు కట్టిన వాళ్ళందరి దగ్గరికి పోయి మీరు ఎలా కట్టారు మీ సంపాదనకి మీ భవనాలకు సంబంధం లేదు ఎలా కట్టారు అడగండి ప్రతి ఒక్కరికి ఒక సాధారణమైన వాళ్ళు కూడా పెద్ద పెద్ద భవనాలు కడతారు కొత్త కారు కొని నేను వీడియో పెడితే మీకు ఎట్ట వస్తుంది అని ఒక బుల్లెట్ బైక్ కొని మీకు వీడియో పెడితే ఎట్ట వస్తుంది అనొచ్చు పోనీ మేము ఇక లగ్జరీగా ఇంకెక్కడికైనా విదేశాలకు టూర్కి వెళ్ళొస్తే మీకు ఎలా జరుగుతుందని అడగచ్చు మీ వీడియో ఫీజు రావట్లేదని సాధారణంగా ఊర్లో వంటి పచ్చడి మెతుకులు తినేది వీడియోలు పెడితే దానికి కూడా మీకు ఎలా జరుగుతుంది నాకు తెలియాలి అంటే ఎట్ట తెలిసింది ఇది మీ బండారాలంతా మీ కంపు ముందు మీరు కడుక్కోండి పక్కన వాళ్ళ కంపు ఏం కడుగుతారు కానీ ఇది వీడియో నచ్చ లైక్ చేయండి ఇది బ్యాడ్ కామెంట్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి మాత్రమే మాకు రెగ్యులర్గా సపోర్ట్ చేసే వాళ్ళకి దయచేసి అపార్థం చేసుకోవద్దు ఇలా ప్రతి ఒక్కరు లెక్కలు అడగాల్సిన అవసరం లేదు ఎవరు చెప్పడం కూడా కుటుంబ రహస్యాలు ఎవరు కూడా చేతగానో లేదంటే వాళ్ళకేం సంపాదించుకొని చేత కాదు మన మీద పడి ఏడుస్తుంటారు ఒకరికి 3 ఛానళ్ళు మానిటైజేషన్ అయిన ఛానల్ నెల మా నాన్న పేమెంట్ వస్తుంది 3 నెలలకో 6 నెలలకో నాకు మా అమ్మకో వస్తుంది ఇంకా మీకు ఎట్ట బతుకుతున్నారు ఇంకా బంగారం బ్యాంకులో ఉంది ఇంకా మీరు లెక్కలు వేసుకోండి మీరు ఎట్లా లెక్కలు వేసుకుంటే అట్ట నాకు ఎవరన్నా నన్ను ప్రభుత్వ పరంగా నాకు ఏదైనా ఏదైనా పెన్షన్ ఇచ్చేటప్పుడు అడిగినప్పుడు వాళ్ళకి చెప్తా నేను నువ్వు అరువుడు కాదు నీకు ఇంత సంపాదన వస్తుందనో లేకపోతే ఇట్లా వస్తుందని ఎవరైనా నాకు పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ నేను అప్లై చేసినప్పుడు వాళ్ళు అడగాలి వాళ్ళకి చెప్పాలి నేను లెక్క అంతేకాని మీ అందరికి కాదు దాన్ని ప్రతి ఒక్కరికి మేము చెప్పాల్సిన అవసరం లేదు